ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఆంధ్రులం, భారతీయులు. నా దృష్టిలో మొదట భారతీయులు, ఆ తర్వాత ఆంధ్రులం, ఆ తర్వాత బెజవాడ వాసులం, ఆ తర్వాత మా ఇంటికి ఏదైతే నిర్వాహకులం అనుకోవాలి, ఆ తర్వాత నేను అనుకోవాలి. అయితే ఇక్కడ తేడా వస్తున్నదల్లా ఏంటంటే, మంచి జరిగినప్పుడు పడి ఏడవాల్సిన అవసరం లేదు. గూగుల్ డేటా సెంటర్, దానికి నీళ్లు బాగా కావాలి, ఎస్ కరెక్ట్. కరెంటు బాగా కావాలి, ఎస్ కరెక్ట్. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు అవి రావడం వల్ల ఆ రెండిటి కోసం అదనపు వనరులు రావచ్చు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలకైతే కనుక ఖర్చు పెట్టేస్తాయి మన ప్రభుత్వాలు. దానివలన విశాఖకి నీళ్లు తొందరగా వెళ్ళచ్చు, పురుషోత్తంపట్నం నీళ్లు. దానికి ఒక అర టీఎంసీనే కావాలని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, లేదు దానికి 7 టీఎంసీలు కావాల్సి వస్తుందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా సరే వాటర్ ఎక్కువే కావాల్సి వస్తుంది, అందులో డౌటే లేదు. అది అట్ ద సేమ్ టైం కరెంటు 1 గిగావాట్ కావాల్సి వస్తుందని, లేకపోతే ఇన్ని మెగావాట్లు కావాల్సి వస్తుందని దాంతో అయిపోతుంది. ఏం కాదు, దానివల్ల ఏమవుతాయి, కరెంటు పరిశ్రమలు వస్తాయి, పెద్ద ఎత్తున వస్తాయి. ఇప్పుడు ఈ నీళ్లు అక్కడికి తీసుకురావడం వల్ల దారిలో వాడుకుంటారు. ఇప్పుడు తెలుగుగంగా చెన్నై కనీనే పెట్టారు, దారిలో వాడుకోవట్లేదు మనోళ్ళు. అట్లాగే ఇది కూడా దారిలో పొలాలకు కూడా బాగుపడే అవకాశం వస్తుంది గూగుల్తో. కాబట్టి వేగంగా పనిచేస్తారు. ఇప్పుడు ఆ కాలువలు పూర్తి చేయడం అనేటటువంటిది నిరంతరం వాటర్ సప్లై ఉంటుంది. యాక్చువల్గా అప్పుడు అనుకున్నది ఏంటంటే, పోలవరం దగ్గర నుంచి ఎత్తిపోతల, వాస్తవంగా అయితే పోలవరం 45.5 అడుగులు ఎత్తు కనుక కట్టుంటే నీళ్లు పర్ఫెక్ట్గా వెళ్తాయి. కానీ 45.5 అడుగులు పెడితే కనుక అటు ఛత్తీస్గఢ్ ఆ మిగతా రాష్ట్రాల వాళ్ళు మునుగుతారు. కాబట్టి అంత కాంపెన్సేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు, రాష్ట్ర ప్రభుత్వం అసలు కాంపెన్సేషన్ పెట్టుకోవాలి, వీళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి 41.5 అడుగుల దగ్గర ఉన్నప్పుడు ఎత్తిపోతల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ఎత్తిపోతల ద్వారా నీళ్లు అక్కడికి పంపిస్తారు, నిరంతరం పంపిస్తారు. ఈ కారణంగా గూగుల్ వల్ల ఆ విధంగా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. అట్లాగే అక్కడ కరెంటు కావాలి కాబట్టి దానికోసం ఇప్పుడు అదాని వాళ్ళే సోలార్ పవర్స్ పెట్టచ్చు అక్కడ, లేదా ఇంకో రకమైన పవర్ పెట్టుకోవచ్చు. అణు విద్యుత్ కర్మాగారం అయినా పెట్టేయచ్చాళ్ళు, ఎందుకంటే 1 గిగావాట్ కావాలి కాబట్టి. దాన్ని ఎట్లాగో కొనుక్కునేటటువంటిది ఉంది కాబట్టి లాభం ఎదురుగుండా కనబడుతున్నప్పుడు వదులుకుంటారా? ఆ విధంగా ఆ పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమలకు అనుబంధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఇదే కాకుండా గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇవి వచ్చినప్పుడు దాని అనుబంధ ఎకోసిస్టమ్, దానికి కావలసినటువంటి మ్యాన్ పవర్ ఏజెన్సీస్ వస్తాయి, దానికి కావాల్సినటువంటి హాస్పిటాలిటీ ఏజెన్సీస్ వస్తాయి, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీస్ వస్తాయి. ఇవన్నీ బోలెడని పనులు. ఇప్పుడు కార్లు కావాలి వాళ్ళకి, కార్లు అద్దెలకి ఇచ్చేటటువంటి వాళ్ళు ఏజెన్సీలు పెడతారు, దాంట్లో బోల్డ్ మంది డ్రైవర్లకు అవకాశం వస్తుంది. అట్లాగే హాస్పిటాలిటీకి సంబంధించి అంటే ఏదైతే పని మనుషులు ఇట్లాంటి వాటిని హౌస్ కీపింగ్ వర్క్స్కి సంబంధించి పెట్టుకుంటారు, వాళ్ళది వస్తుంది. హాస్పిటాలిటీ అంటే హోటలు, ఇదే మన అక్కడ గెస్ట్ హౌసులు ఇట్లాంటి అవి బోలెడని వస్తాయి. మళ్ళీ వాటిట్లో పనిచేసే మనుషులు వస్తారు. ఇవన్నిటికీ తోడు ఇప్పుడు ఇవన్నీ వస్తున్నప్పుడు మరికొన్ని సంస్థలు కూడా అది ఉన్న దగ్గరలోనే పెట్టుకుంటే పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో రావచ్చు. ఇప్పుడు అది డేటా సెంటర్, నేను సుందర్ పిచాయ్ చెప్తున్నటువంటిది కూడా అదే. ఏది సుందర్ పిచాయ్ కావచ్చు, లేకపోతే సత్యానాదెళ్ళ కావచ్చు, వీళ్ళందరూ చెప్పేది కూడా డేటా సెంటర్ అనేటువంటిది ఒక గొప్ప విశేషం. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి, విశాఖపట్నానికి వచ్చేటప్పటికి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. ఇది ఇండియాలోనే అతిపెద్ద పెట్టుబడి ఒక ఎత్తు. ఇవాళ ట్రంప్ అడ్డుపడుతున్నప్పుడు తెస్తున్నారు. 200 వస్తాయా, 20,000 వస్తాయా, ఇవన్నీ అనవసరమైన చర్చ. ముందు దాని ఎకోసిస్టమ్ ఆధారంగా బోలెడంత గ్రోత్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు తిరిగేటప్పటికి విశాఖపట్నం అనేటటువంటిది టాప్ భూమిలో ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ భూమి డౌన్ అవుతుంది, బెంగళూరు భూమి డౌన్ అవుతుంది. ఎందుకని? అక్కడ ట్రాఫిక్, ఇతర కష్టాలు. ఇప్పుడు వాళ్ళు పోటీ పడతారు. ఇప్పుడు అక్కడ కూడా గ్రోత్ ఉంటుంది, అక్కడేమి నాశనం అయిపోతుందని చెప్పి అంత అమాయకత్వం నాకైతే లేదు. ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. మనకు ఒక గ్రోత్ అద్భుతమైన అవకాశం వస్తున్నప్పుడు ఎందుకు దాని మీద మనం అనవసరమైనటువంటి విషయాలు చెమ్మడం, ఏదేదో పాయింట్స్ మాట్లాడుకుని. బేసిక్ ఒకటే, ఎస్ కొన్ని పర్యావరణ సమస్యలు వస్తాయి. ఏ పరిశ్రమ వల్ల కాలుష్య సమస్యలు లేవు, దాన్ని పరిష్కరించుకుందాం, లేదా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం. కానీ అసలు పరిశ్రమ రావడమే తప్పు, లేకపోతే అదేదో డేటా సెంటర్ రావడమే తప్పు అన్నటువంటి అనవసర ప్రచారం ద్వారా మనం రాష్ట్రానికి మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో ఆలోచించుకోవాలి.